శంకరి, సో జగన్ తమ అనుయాయులకు ఎక్కడికక్కడ మేలు చేసేందుకు కాను సో ఎన్ని అక్రమాలకు తెరతీశారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక సొంత తమ్ముళ్ళు అయితే ఇక వాళ్ళకి చెప్పనక్కర్లేదు. ఒకరికైతే సో ఇసుక మాఫియా రాసిచ్చేశారు. ఇంకా అవినాష్ రెడ్డి తమ్ముడు అయితే ఆయనకి సంబంధించి చూసినట్లయితే గనక ఆయన ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని అక్రమాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన కోసం ఎంత మేలు చేశారో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి చూస్తే తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కాగా అన్నయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక ర్యాంపులు రాసిచ్చేశారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాష్ రెడ్డికి చేసిన మేళ్లేమిటో దేవుడికి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టింగ్లు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అభియోగాలు తొలగించాలని అవినాష్ కోరడమే ఆలస్యం అన్నట్లుగా అన్నయ్య జగన్ వాటిని నెరవేర్చుతున్నారు. వారి సమీప బంధువు కడప మాజీ ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డిపై ఉన్న అభియోగాలన్నీ ఒక్క కలం పోటుతో మాఫీ చేసేశారు. ధర్మచంద్రారెడ్డి సుదీర్ఘకాలం కడప ఆర్టీఓగా పనిచేశారు. అంతకుముందు ఆయన విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్గా పనిచేశారు. ఆ సమయంలో అత్యంత విలువైన 27.44 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేయలేదు. దీంతో ఆ భూమి చేజారిపోయింది. ఏపీసీఎస్ రూల్స్ కండక్ట్ 1964లోని రూల్ 3ను ఉల్లంఘించారు అని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. అందులో 3వ అభియోగం రుజువైంది కూడా. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి ప్రతినిధి కూడా. తాను తప్పు చేయలేదనుకుంటే ముఖ్యమంత్రికో ప్రధాన కార్యదర్శికో లేఖ రాయాలి, చర్యలు తీసుకోవద్దని కోరాలి. అది లేదంటే డిప్యూటీ కలెక్టర్ల సర్వీస్ అంశాలు చూసే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ లేదా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికో విన్నపం చేసుకోవచ్చు. అధికారులు అనుసరించాల్సిన పద్ధతి ఇదే. కానీ ఆయన నేరుగా సీఎం తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి లేఖ రాశారు. ధర్మచంద్రారెడ్డి నిజాయితీపరుడు అని సర్టిఫికెట్ ఇస్తూ ఆయన జగన్ కు లేఖ రాశారు. పైగా మనోడే అని కూడా చెప్పారు. ధర్మచంద్రారెడ్డి భీమిలి తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో ఆయనపై కొన్ని అభియోగాలు నమోదు చేశారు. మానవతా దృక్పథంతో వాటిని ఉపసంహరించాలని కోరుతున్నా. ఆయన నిజాయితీపరుడు, బాగా కష్టపడి పనిచేస్తాడని తెలుసు. పులివెందుల నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ధర్మచంద్రారెడ్డి నాకు ఇచ్చిన వినతి పత్రాన్ని మీ పరిశీలనకు పంపిస్తున్నాను. అతని వ్యక్తిగత విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా అతనికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అవినాష్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇక అవినాష్ లేఖపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ అంశంపై వెంటనే రెవెన్యూ శాఖ నుంచి ఫైల్ తెప్పించాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. ఇదంతా ఎన్నికల ప్రవర్తన నియమావళి రావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరిగిపోయింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడి తెలుసుకుందాం. సో శ్రీనివాస్, ఎక్కడికక్కడ తమ తమ్ముళ్ల కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారు అని చెప్పేసి అయితే ఒకటి తేటతెల్లమైపోతుంది. సో దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏది చెప్తే అది మంచి కావచ్చు చెడ్డ కావచ్చు జగన్ తప్పకుండా వింటాడు. ఇటీవల చాలా సంఘటనలు ఇలాగే జరిగాయి. అది మంచికైనా చెడ్డకైనా ఆయన చెప్పిందే వేదం, ఈయన చెప్పిందే జగన్ రెడ్డి వింటాడు. సో ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఆర్డీఓ కడప ధర్మచంద్రారెడ్డి అనే ఆర్డీఓ గతంలో సుదీర్ఘ కాలం కడపలో చేశాడు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నాడు. సో ఈ ధర్మచంద్రారెడ్డి పైన ఈయన ఎంఆర్ఓగా ఉన్నప్పటి నుండి అనేక అభియోగాలు ఉన్నాయి. సో ప్రధానంగా విలువైన భూములు అప్పుడు విషయంలో విలువైన భూములకు సంబంధించి అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల్లో భాగంగా కొన్ని రుజువు కావడంతో ఆ వాస్తవం అనేది తేలింది విచారణలో కూడా. సో ఈ నేపథ్యంలో ధర్మచంద్రారెడ్డిపై చర్యలకు సీఎం ఆఫీస్ ఫైల్ పోయింది. అయితే అవినాష్ ఇప్పుడు చక్రం చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల కోడ్ రాకముందు అవినాష్ రెడ్డి లెటర్ రాయగా అవినాష్ రెడ్డిని ఆశ్రయించగా అవినాష్ రెడ్డి ఆయన తప్పకుండా చాలా మంచివాడు, అందులో మనవాడు, అందులో మన పులివెందుల నియోజకవర్గం చెందిన వ్యక్తి. సో ఇతని పైన ఏం అభియోగం లేకుండా ఏదో ఒక విధంగా తప్పకుండా కేసులు లేకుండా ఆ ఫైల్ ఏదో ఒక విధంగా క్లియర్ చేయమని చెప్పి అన్నను కోరగానే అన్న ఆదేశాలు అందుకు ధనంజయ రెడ్డి ఈయన కూడా కీలక పాత్ర భావిస్తాడు సెక్రటరీలో. ఈయన మొత్తం నడిపిస్తూ ఉంటాడు. సో ధనంజయ రెడ్డి దృష్టికి పోతే అది ఏది చెప్తే అదే జరుగుతుంది. సో ధనంజయ రెడ్డి ఈయన కాపాడడం జరిగింది. రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆ ఫైల్ పంపించడము, ఆ ఫైల్ కొట్టేమని చెప్పడం అన్ని చకచకా జరిగిపోవడం జరిగింది.
ఏదేమైనా కూడా మొత్తం మీద ధర్మచంద్రారెడ్డి అవినీతి అవి ఏమీ లేవని చెప్పి ఒక గుడ్ సర్టిఫికేట్ ఇచ్చి అవినాష్ రెడ్డి తనను కాపాడారని కడప జిల్లాలో ఇప్పుడు ఇదంతా మన ఐటెం పైన మన వార్త పైన డిస్కషన్ జరుగుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.